మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో బోని కొట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆమె మద్దతుదారులు సత్తా చాటారు. భారీ విజయం సాధించడమే కాకుండా ఏకంగా ఓ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇక్కడ మొత్తం 10 వార్డులు ఉండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కవిత మద్దతుదారులు ఏకంగా 8 వార్డులను కైవసం చేసుకున్నారు. మిగిలిన 2 స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 1, బీఆర్ఎస్ పార్టీ 1 వార్డు గెలుచుకున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత జాగృతి తరపున కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సొంత పార్టీ పెట్టనున్నట్లు కూడా ప్రకటించారు కవిత. అయితే ఈలోపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాగా ఆమె ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో చేతులు కలిపింది. తమ మద్దతుదారులు సింహం గుర్తుపై స్వతంత్ర పంతలో బరిలోకి దిగేలా ఆ పార్టీ అధ్యక్షుడితో డీల్ కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో కవితకు ఉన్న ప్రజాదరణ, తెలంగాణ జాగృతి ద్వారా గతంలో చేసిన సేవా కార్యక్రమాలు తమ విజయానికి కలిసి వచ్చాయని గెలిచిన అభ్యర్థులు వెల్లడించారు. కాగా ఈ విజయం కవిత రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసినట్లయింది. ఫలితాలు వెలువడగానే వడ్డేపల్లిలో కవిత మద్దతుదారులు బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడగా వడ్డేపల్లిలో మాత్రం ఏకపక్షంగా కవిత మద్దతుదారులు విజయం సాధించారు.